ज्ञानम् भास्वन्तं वेदविग्रहम् याज्ञवल्क्यं मुनिश्रेष्ठं जिष्णुं हरिहरप्रभुं जितेन्द्रियं जलक्रोधं सदा ध्यानपरायणम् आनन्दनिलयं वन्दे योगानन्दमुनीश्वरम् एवं द्वादशनामानि त्रिसन्ध्येय पठेत् नरः योगीश्वरप्रसादेन विद्यावान् धनवान् भवेत् वेदान्तवेद्यं सकलागुञ्जं दया सदा सिन्धुमनन्तरूपम् श्रीयाज्ञवल्क्यं परिपूर्णचन्द्रं श्रीमद्गुरुं नित्यमहर्नमामि अस्मद्गुरुभ्यो नमः कण्वकात्यायनादिमहर्षिभ्यो नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् కార్తీక మాసంలో విశేషంగా పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నారు చాలామంది. చాలా సంతోషం. ఈశ్వరుడికి పంచామృతాలు, ఫలరసాలు, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు, భస్మోదకం, గంధోదకంతో అభిషేకం చేస్తారు. కానీ చాలామంది పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తున్నారు. అయితే కన్యాపాశుపతం అనే మంత్రంతో చేస్తే పసుపు కుంకుమ అభిషేకం చేయొచ్చు. కాకుండా మామూలుగా పసుపు కుంకుమతో అభిషేకం చేయకూడదు. ఎందువలన అంటే ఈశ్వరుడికి శ్వేతాక్షతలు అంటే తెల్లని బియ్యంతోనే అర్చిస్తాం. అలాంటిది పసుపు వేస్తే స్వామికి అనుగ్రహం కాకుండా ఆగ్రహం కలుగుతుంది. అదేవిధంగా శివాలయంలో కొబ్బరికాయలు కొట్టి ఈశ్వరుడికి అభిషేకం చేయకూడదు. ఒకవేళ చేయాలంటే అది వేరే పాత్రల్లో వేసి ఆ నీరు దేవుడికి అభిషేకం చేయాలి. ఎందువలన అంటే ఆ కొబ్బరికాయ కొట్టిన నీరు శిరస్సు మీద వేసి తర్వాత అదే నైవేద్యం కొబ్బరికాయ నైవేద్యం చూపించకూడదు. చూపిస్తే ఫలితం ఉండదు. కాబట్టి అభిషేకం చేసిన కొబ్బరికాయ నైవేద్యానికి పనికిరాదు. నైవేద్యానికి వేరేగా, అభిషేకానికి వేరేగా స్వామికి సమర్పించాలి. అంటే కొబ్బరి బొండంతో అభిషేకం చేయాలి, కొబ్బరికాయ నైవేద్యం పెట్టాలి. లేదనిచో కొబ్బరికాయ అభిషేకం చేయవలసి ఉంటే ఆ జలాన్ని వేరే దాంట్లో అంటే వేరే పాత్రలో పోసి అది దేవుడికి అభిషేకం చేయవచ్చు. చేయడం వల్ల సత్ఫలితాలు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.